రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యమని కాటెర మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య అన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదానికి పిలుపునిచ్చినట్లు తెలిపారు. శుక్రవారం భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో మండల పార్టీ అధ్యక్షుడు రేపాక రాజేందర్ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాటెర మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య పాల్గొన్నారు. మన దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సమ్మయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో గణపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులు చేపట్టినటువంటి మహాత్మా గాంధీ గారు 1600 సంవత్సరాలు బీజేపీ మరియు ఆ రోజు ఆంగ్లేయులు అంటే తెల్లదొరల నుంచి మన దేశానికి శాంతియుత మార్గంలో స్వతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. శాంతియుత మార్గం, అహింసా మార్గంలో క్విట్ ఇండియా అని, ఉప్పు సత్యాగ్రహం అని అనేక ఉద్యమాలు చేపట్టి వారు మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొస్తే దాన్ని గాంధేయవాదం అని, బాపుయిజం అని అనడం జరిగింది. ఆ శాంతి మార్గం నుంచి మేము ఈరోజు జై బాపు అనే పదాన్ని తీసుకొని అదేవిధంగా స్వతంత్రానంతరం భారతీయులందరికీ క్రమశిక్షణ, నియమ నిబంధనలు, హక్కులు, విధులు, బాధ్యతలను గుర్తిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. మరియు జై బాపుతో పాటు అంబేద్కర్ గారు చెప్పినటువంటి జై భీమ్ అంటే విజ్ఞానం వర్ధిల్లాలి, జ్ఞానం వర్ధిల్లాలని ఆ జై భీమ్ అనే పదాన్ని తీసుకుంటూ జై సంవిధాన్ అంటే భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, రాజ్యాంగ పరిరక్షణ. ఏదైతే గత 11 సంవత్సరాలుగా ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ బాపుయిజాన్ని, అహింసా మార్గాన్ని, అదేవిధంగా విజ్ఞానం వర్ధిల్లాలి అనే మార్గాన్ని పక్కన పెట్టి అడుగడుగున రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుంది.